హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడడం. దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఆధార్ కార్డ్ డేటా లీక్కి సంబంధించి. సో చాలా రోజుల నుంచి చాలా రూమర్స్ వస్తున్నాయి కదా, ఆధార్ కార్డ్కి సంబంధించిన డేటాని ఈజీగా హ్యాక్ చేయవచ్చని. సో దానికి సంబంధించి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని ప్రకారం 100 కోట్ల సార్లు ట్రై చేసినా కూడా ఆధార్కి సంబంధించిన డేటాని హ్యాక్ చేయలేరట. సో అతను చెప్తుంది ఇది. సో మన ఇండియాలో చూసుకున్నట్టయితే 130 crore మెంబర్స్ ఉన్నారు కదా. సో దాంట్లో 122 కోట్ల మందికి ఆధార్ కార్డు ఉందని చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి 80 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయట. సో దాంట్లో మళ్ళీ 50 కోట్ల మంది 45 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వాడతారట. 50 కోట్ల మంది ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారని చెప్తున్నాడు. సో మరి ఇంతకుముందు చూసుకున్నట్టయితే గూగుల్లోకి వెళ్ళేసి మనం సెర్చ్ చేస్తే ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అన్నీ రావడం జరిగిపోయింది కదా. సో మరి అదేంటి అనేది నాకు అర్థం కాలేదు. మొత్తానికి ఏంటంటే ఇతను చెప్పిన దాని ప్రకారం ఆధార్ కార్డు సంబంధించిన డేటా ఏదైతే ఉందో సేఫ్ ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా 6.1 ప్లస్ మొబైల్కి సంబంధించి. ఈ మొబైల్ అనేది గిగ్ బెంచ్లో స్పాట్ అయింది. ఈ మంత్ జూలై 19th రోజు ఈ మొబైల్ అనేది లాంచ్ అవబోతుంది కదా. సో దాని స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్, 4GB ర్యామ్ తోటి Android One OS తోటి రావచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి OnePlus 6కి సంబంధించి. దీని ఒక మోడర్డ్ వర్షన్ అనేది ఇంటర్నెట్లో కనిపిస్తుంది. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే ట్రాన్స్పరెంట్ బ్యాక్ చూపిస్తుంది దీనిలో. అంటే మనకు దాని వెనకాల బ్యాటరీ అయినా కానివ్వండి, దానిలో ఉండే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తున్నాయి. ఎలాగైతే మనకి MI8 ఎక్స్ప్లోరర్ మొబైల్ ఉందో, సో కాకపోతే అది బాగుంది. ఓకే, సో దానిలో కూడా ట్రాన్స్పరెంట్ బ్యాక్ చూపించారు కదా. సో దాన్ని ట్రై చేసి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ OnePlus 6కి సంబంధించిన మొబైల్ కూడా మోడర్న్ వర్షన్ అన్నట్టు ట్రాన్స్పరెంట్ బ్యాక్ సంబంధించిన పిక్చర్స్ అనేవి ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి OnePlus CEO ఎవరైతే ఉన్నారో ఇదంతా సేఫ్ కాదు, సేఫ్టీని పాటించండి అని చెప్తున్నాడు. సో ఇది అఫీషియల్ వర్షన్ ఏం కాదు. MI8 ఎక్స్ప్లోరర్ ఏదైతే ఉందో చూడడానికి బాగుంది, ట్రాన్స్పరెంట్ ఉందా కానీ కాకపోతే ఏంటంటే చూడడానికి అంత బాగేం లేదు. కాకపోతే ఇది ఒక మోడర్న్ వర్షన్ అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Huawei Nova 3iకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి లీక్ అయ్యి ఈ మంత్ 26th రోజు ఇండియాలో లాంచ్ అవబోతుందిగా. స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇది Kirin 710 ప్రాసెసర్ తోటి వస్తుంది. బ్యాక్ కెమెరా చూసుకున్నట్టయితే 16+2 మెగాపిక్సెల్ ఉంది. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 24+2 మెగాపిక్సెల్ ఉంది. సో దీనిలో కొంచెం ఇంట్రెస్టింగ్ వెరైటీగా కనిపించింది ఏంటి అంటే 4GB 128GB స్టోరేజ్ తోటి వస్తుంది. 6GB 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి వస్తుంది. జనరల్గా అయితే మనకు 6GB ఉంది, ఎక్కువ స్టోరేజ్ తోటి వస్తుంది కదా. దీనిలో 4GB ఎక్కువ స్టోరేజ్ తోటి వస్తుంది, 6GB తక్కువ స్టోరేజ్ తోటి వస్తుంది. ఇదే కాకుండా మనకు Nova 3 మొబైల్ కూడా రాబోతుంది. Kirin 970 ప్రాసెసర్, 6GB ర్యామ్, సేమ్ కెమెరా స్పెసిఫికేషన్స్ తోటి. అంటే మనకు 16+2 బ్యాక్ కెమెరా, 24+2 ఫ్రంట్ కెమెరా తోటి మొబైల్స్ అనేవి రాబోతున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్కి సంబంధించి. సో ఫేస్బుక్లో మీరు కూడా గమనించే ఉంటారు, పైరసీ మూవీస్ అనేవి డైరెక్ట్ అప్లోడ్ చేసి పెట్టేస్తున్నారు కదా. సో దాన్ని అరికట్టడంలో ఫేస్బుక్కి సంబంధించిన సాఫ్ట్వేర్, ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోతుంది. సో చాలామంది గ్రూప్స్ మెయింటైన్ చేసేసి ఆ గ్రూప్స్లలో హాలీవుడ్కి సంబంధించిన మూవీస్ రిలీజ్ అయినట్టే దీనిలో అప్లోడ్ చేస్తున్నారట. సో దాన్ని ఫేస్బుక్ పసిగట్టడంలో ఫెయిల్ అవుతుంది అని రూమర్స్ వచ్చేస్తున్నాయి. సో రూమర్స్ రావడం కాదు, పసిగట్టలేకపోతుంది. సో మీరు కూడా చాలా తెలుగు మూవీస్ని చూడొచ్చు, డైరెక్ట్ టైం లైన్ మీద పోస్ట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇటువంటివి వేశారనుకోండి మీరు ఈజీగా జైలు పాలవుతారు. సో ఇటువంటి పనులు చేయకండి. మీ దగ్గర మూవీ ఉండొచ్చు, అది అసలు మూవీ చూడడమే తప్పు. సో దాన్ని మరి తీసుకెళ్ళి మళ్ళీ మీరు ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు అంటే మీ ప్రొఫైల్ ఏం కనిపిస్తుంది, మిమ్మల్ని ఈజీగా క్యాచ్ చేస్తారు, ట్రాక్ చేస్తారు. ఓకే, సో ఇటువంటి పనులు చేయకండి. ప్లస్ ఏంటి అంటే నా వాట్సాప్లో కూడా ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు, అంటే పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు అని ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నందుకు ఏంటంటే మన హైదరాబాద్కి సంబంధించిన కొంతమందిని పట్టేసుకొని ఒక అతన్ని కొట్టి చంపేశారు. సో అతను కూడా పిల్లలు ఎత్తుకుపోయేవాడు అనుకోని, కాకపోతే అతను గూగుల్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మొత్తానికి ఏంటి అంటే నేను చెప్పాల్సింది ఏంటి అంటే మీరు ఇటువంటి న్యూస్ని అయినా సరే ఫస్ట్ ఫార్వర్డ్ చేసే ముందు 1-2 సార్లు థింక్ చేయండి. అది కరెక్టా కాదా ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. ఏది పడుతుంది ఫార్వర్డ్ చేసేయకండి. ఓకే, సో ఏవైనా కాంట్రవర్సీ ఉన్నవైతే పక్కా థింక్ చేయాలి. ఓకే, సో మీకు ఒక ఫార్వర్డ్ బటన్ లేకపోతే లైక్ బటన్, షేర్ బటన్ మాత్రమే, కాకపోతే ఎదుటివారి ప్రాణాలు అవి. ఓకే, సో కంపల్సరీ మీరు కొంచెం థింక్ చేసి ఫార్వర్డ్ చేయండి. ప్లస్ ఏంటంటే ఈ మూవీస్ని కూడా డైరెక్ట్ అప్లోడ్ చేయకండి, చాలా ప్రాబ్లంలో పడతారు. నెక్స్ట్ వచ్చేసి MIUI 10కి సంబంధించి. సో చైనా డెవలపర్ ROM ఏదైతే ఉందో అది మళ్ళీ మనకు సెకండ్ సిరీస్ అనేది రోల్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అంటే ఇంతకుముందు మనకు కొన్ని డివైస్కి ఇచ్చారు కదా, అంటే Redmi Note 5 Pro వాటికి. ఇప్పుడు ఏంటి అంటే Redmi 5, తర్వాత వచ్చేసి Redmi 5A, Redmi 5 Plus, తర్వాత వచ్చేసి MI Note 3 ఇటువంటి మొబైల్స్కి రోల్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇదేంటంటే చైనా రామ్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు గ్లోబల్ రామ్ అనేది ఇంకా రాలేదు. గ్లోబల్ రామ్ అనేది సెప్టెంబర్లో అందరికి వచ్చేస్తాయి. అటువంటిప్పుడు ఏంటంటే మీకు కూడా వస్తాయి. చాలామంది అడుగుతున్నారు అన్న మాకు MIUI 10 ఎప్పుడు వస్తాయని. సో గ్లోబల్ రామ్ అనేది సెప్టెంబర్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మీకు సెప్టెంబర్లో వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఏంటి అంటే ఇది చైనా రామ్ అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ క్రోమ్కి సంబంధించి కొన్ని చేంజెస్ని తీసుకొని రాబోతుంది. అంటే కొత్త వర్షన్లో ఇప్పుడు ఏంటంటే మనకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, అప్డేట్ చేసుకుంటూ ఉంటాం కదా. కాకపోతే ఏంటంటే కంప్లీట్గా ఒక కొత్త
వర్షన్ తీసుకొని రాబోతుంది. దాని ప్రకారం ఏంటి అంటే మీకు ట్యాబ్కి సంబంధించిన షేప్స్ అయినా కానివ్వండి, లేకపోతే సింగిల్ ట్యాబ్ మోడ్ అయినా కానివ్వండి, ఇలా చూసుకున్నట్టయితే చాలా ఫీచర్స్తో మనకు నెక్స్ట్ ఈ గూగుల్ క్రోమ్ వర్షన్ అనేది రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి MI A2కి సంబంధించి చాలా రూమర్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది. జూలై 24th రోజు మనకి మొబైల్ అనేది రాబోతుంది. సో స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు 5.99 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్, స్నాప్డ్రాగన్ 660కి సంబంధించిన ప్రాసెసర్, 4GB ర్యామ్, 64GB, 128GB, ఆండ్రాయిడ్ ప్యూర్ OS తోటి ఇది రాబోతుంది. సో కెమెరా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. 12+20 బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3010 mAh సంబంధించిన బ్యాటరీ తోటి ఈ మొబైల్ అనేది జూలై 24th రోజు రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్రూకాలర్కి సంబంధించి ట్రూకాలర్ ప్రీమియం యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఆండ్రాయిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కాల్ రికార్డింగ్ ఫీచర్ అనేది వచ్చేసింది అన్నట్టు. సో నార్మల్ యూజర్స్కి అయితే కాదు. సో ఎవరైనా ఎక్స్ట్రాగా మళ్ళీ కాల్ రికార్డింగ్ సంబంధించిన యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకుండా దీన్ని యూస్ చేయొచ్చు. కొంత మొబైల్స్లో OnePlus తర్వాత వచ్చి Xiaomiకి సంబంధించిన మొబైల్స్లో మనకి ఆప్షన్స్ ఇస్తారు. కాకపోతే దాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఆ కాల్ అనేది రికార్డ్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి LG V30+ మొబైల్కి సంబంధించి ఈ మొబైల్స్కి ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ రావడం స్టార్ట్ అయిపోయింది. అది కూడా ThinQ బ్రాండింగ్ తోటి AI ఇంప్రూవ్మెంట్స్ తోటి ఈ అప్డేట్ అనేది రూల్ అవుట్ అవడం స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి LG అనేది AI బేస్డ్ టీవీస్ని లాంచ్ చేసి 25 టీవీస్ని లాంచ్ చేసి దీనిలో చూసుకున్నట్టయితే మనకు సూపర్ అల్ట్రా హెచ్డి ఓకే OLED ఇలా చూసుకున్నట్టయితే రకరకాల వేరియంట్స్ తోటి ఈ టీవీస్ని లాంచ్ చేసింది. ప్రైస్ చూసుకున్నట్టయితే 32,000 నుంచి మొదలు పెడితే 29 లక్షల వరకు దీనికి సంబంధించిన ప్రైస్ అనేది ఉంది. సో 29 lakhs అట. సో ఇది మనకు వాయిస్ అసిస్టెంట్ తోటి వస్తుంది, AI ఉంటుంది, WebOS తోటి వస్తుంది, Alpha 9 ప్రాసెసర్, Alpha 7 ప్రాసెసర్ దీనిలో వాడారని చెప్తున్నారు. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.